శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్. జూలై 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే ఫలితాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రధాన గ్రహాల యొక్క స్థితిలో మార్పు, వాటి ప్రభావాలు, మీ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వక్రీకరించిన శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ప్రేమ విషయాలు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ప్రైవేటు ఐటీలో చేసేవారికి, పరిశ్రమలు చేసేవారికి ఏ విధంగా ఉంటుంది, కార్పొరేట్ స్థాయి లీడర్స్ ఉంటారు వారికి ఎలా ఉంటుంది, వారి పరిశ్రమల వ్యవస్థ ఎలా ఉంటుంది, ఈ యొక్క చిన్న చిన్న పరిశ్రమలు నడిపే వారు ఉంటారు వారి పరిస్థితి ఏంటి, గృహిణులు, రైతులు, చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కర్కాటక రాశి జూలై మాస ఫలాలు. ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో సవాళ్ళు ఉంటాయి, మంచి మంచి అవకాశాలు రెండూ ఉంటాయండి. ఏ విధంగా చూద్దాం. కొన్ని రంగాల్లో ఉన్న వారికి కష్టాలు ఎదురైతే మరికొంతమందికి గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశాలు మీ ఎదురు వస్తాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఈ యొక్క రవి గ్రహము 15 జూలై తర్వాత 16 జూలై నుండి ఎప్పుడైతే కనుక మీ యొక్క జన్మ రాశిలోకి వస్తారో ధైర్యంగా రాణిస్తారు, కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ బాధ్యతలు పెరుగుతాయి, ఒత్తిడులు కూడా పెరుగుతాయండి. ఏది ఏమైనా కూడా మీ యొక్క మార్కెట్లో మీ విలువ పెరుగుతుంది, మీ యొక్క బ్రాండ్ అనేది హైక్ అవుతుంది, పెరుగుతుంది అని చెప్పాలి. మరి వాట్ అబౌట్ కుజుడు పరిస్థితి ఏంటంటే కుజుడు ఈ కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నం వారికి యోగకారకుడే. కుజుడు ఎందుకంటే పంచమ దశమాధిపతి కావున, కోణము కేంద్రాధిపతి కావున ఆయన ఎక్కడున్నారు, 28 జూలై సాయంత్రం వరకు కూడా కేతుతో కలిసి ఉన్నారు. తర్వాత 28 సాయంత్రం తర్వాత తృతీయ స్థానానికి వెళ్తున్నారు. సో 28 జూలై నుండి ఎప్పుడైతే కనుక ఈయన 3వ స్థానానికి వెళ్తారో వీడేంటంటే ముఖ్యంగా 3వ స్థానంలో యోగకారకుడు శుభుడే కుజుడు. ఇక్కడ ఏంటంటే శుభప్రదమని చెప్పాలి. ధైర్యం ఉంటుంది, పని పరంగా కొన్ని ప్రయాణాలు చేయాల్సిన జర్నీస్ కూడా చేయాల్సి రావడం జరుగుతుంది ఈ యొక్క మాసం చివరిలో. మరి శుక్రుడు పరిస్థితి ఏంటయ్యా కర్కాటక రాశి వారికి అంటే ఈ యొక్క శుక్రుడు 26 జూలై తర్వాత నుండి వ్యయ స్థానానికి వస్తారు. అంతవరకు కూడా 26 వరకు కూడా ఆయన లాభస్థానంలో, స్వస్థానంలో, వృషభంలోనే ఉంటారు. అంటే 12వ స్థానం దగ్గర రాగానే మాసంలో చివరి వారంలో ఖర్చులు అధికంగా ఉంటాయండి. అంటే ఆ ఖర్చులు మంచి పనుల కోసమే మీరు పెడతారు అని చెప్పవచ్చు. మరి మీకు గజలక్ష్మి రాజయోగం కూడా ఫామ్ అవుతుందండి. ముఖ్యంగా 2 శుభగ్రహాలు కనుక కలిసి ఒక రాశిలో ఉంటే, సో ముఖ్యంగా శుక్రుడు, గురుడు మిథున రాశిలో స్థితి పొందుతున్నారు. దానివల్ల ఏంటి వేల్లో ఉన్నారు, మంచి యోగమే. కానీ అనవసరం ఖర్చు తగ్గుతుంది, జీవితాన్ని మెరుగుపరుచుకునే అంశాల మీదనే మీరు ఖర్చు పెడతారని చెప్పవచ్చు. లాభదాయకమైన కొనుగోళ్ళు కూడా ఈజ్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పాలండి. మరి శని గ్రహ పరిస్థితి చూస్తే 13 జూలై నుండి 4 నెలల పాటుగా ఆయన వక్రీకరించబోతున్నాడు. ఏ స్థానంలో వక్రీకరించబోతున్నారయ్యా అంటే కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో, అది శుభగ్రహ సంబంధమే అని చెప్పాలి. ఆ స్థానంలో వక్రీకరిస్తున్నాడు. ముఖ్యంగా కోర్టు సమస్యలు, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఉన్నత ఉద్యోగులతో ఉన్న గొడవలు పరిష్కరించుకోవడానికి, గతంలో జరిగిన వాటిని రివ్యూ చేసుకొని రికవర్ చేసుకోవడానికి ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పండి. శని వక్రీకరణ కాలం 13 జూలై తర్వాత. మరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే లాభదాయకమైన ఖర్చు ద్వారా ఏంటంటే తదనంతరం లాభం వస్తుంది కూడా. డబ్బు రాక అంతగా ఉండదండి, కానీ ఖర్చులు పెరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే ఆర్థిక నిర్వహణ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఎక్కడ వృధాగా పోతుంది, ఇలా మనం బేరీజ్ వేసుకొని ప్లాన్గా వేసుకోవాలి. మరి ఆర్థిక నిర్వహణ లేకపోతే చిన్నపాటి సమస్యలు కూడా లోన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. లోన్స్ కనుక తీసుకుంటే అప్రోచ్ అయితే అప్పులు తీసుకొచ్చారనుకోండి, ఆ అప్పులు తినడానికి దాదాపుగా 2 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది దాని నుంచి బయటపడడానికి. సో అవసరమైతేనే లోన్స్కి వెళ్ళండి. మరి ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. రాహు ఏమో అష్టంలో ఉన్నాడు, మీకు 2వ స్థానంలో సింహరాశిలో కుజకేతుల యొక్క స్థితి ఉంది. అంగారక యోగం అంటారు. దీనివల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఒకవేళ మకర రాశి వారికి అయితే కనుక వెన్ను, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కంటికి, చెవికి, ముక్కుకు సంబంధించిన మరియు గొంతు సంబంధం, ఈఎన్టీ సంబంధమైన సమస్యలు గతం నుంచి కనుక ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వారికి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం వస్తే ఉంటుంది. వారికి చిన్నపాటి సర్జరీ కూడా జరిగే అవకాశం ఉంటుందండి. మరి సంబంధ బాంధవ్యాలు చూస్తే ఈ యొక్క ఏంటంటే శని 13 జూలై నుంచి వక్రీకరించి అష్టమ స్థానాన్ని టచ్ చేస్తాడు. ఈ యొక్క కుజకేతుల యొక్క స్థితి 2వ స్థానంలో ఉంటుంది కాబట్టి కుటుంబంలో బంధువులతోటి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా వృధాగా వెళ్ళి వాటిలో జోక్యం చేసుకోవడం
అనేది వృధా ప్రయాస అండి. అంటే కుటుంబంలో కనుక అనవసరంగా జరుగుతూ ఉంటే అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అది ముఖ్యంగా ఇది దేనివల్ల జరుగుతాయి అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనే ఈ యొక్క గొడవలు జరిగే అవకాశం కనపడుతూ ఉంది. భూ సంబంధం, ప్రాపర్టీ సంబంధం, మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఇవి కనపడుతూ ఉన్నాయండి. మరి రాజకీయ నాయకులకు సంబంధించి చూస్తే పేరు ప్రతిష్ట సమస్యలు ఉంటాయి. నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా అధికార నిర్లక్ష్యం మీకు ఎదురవుతుంది. మీకు నమ్మకమైన వ్యక్తి, సపోర్టివ్గా ఉన్నవారు ఎవరైతే ఉంటారో, పొలిటికల్లో కూడా పైన ఉన్నవారి యొక్క అండదండలు ఎంతకాలం ఉంటాయో మీ మీద వారి నిర్లక్ష్యం కనపడుతూ ఉంటుంది. అది మీకు కొంచెం మానసిక ఇబ్బంది కలిగించవచ్చు అండి. సమస్యల మీద దృష్టి పెట్టాలి కానీ నెగిటివిటీ మీద ఫోకస్ చేస్తే ఇంకా మీకు నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటుందంటే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, మాటకు విలువ కాస్త తగ్గుతుంది. అదేవిధంగా ఈ యొక్క కాగితాలు, పత్రాలు, పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద సైన్ చేసేటప్పుడు కానీ నియమ నిబంధనలకు జాగ్రత్తగా పాటించాలి. మాసాంతంలో ప్రోత్సాహకాలు, అదేవిధంగా పదోన్నతులకు అవకాశం మాసం చివరిలో కనపడుతూ ఉందండి. మరి కర్కాటక రాశి వారికి జూలై మాసంలో ఈ యొక్క ప్రైవేట్ రంగం, ఐటీ పరిశ్రమలలో పనిచేసే వారికి ఎలా విధంగా ఉంటుందంటే ఈ మాసంలో ముఖ్యంగా ఈ ప్రైవేట్ ఉద్యోగులకి, కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి ఖర్చులు బాగా పెరుగుతాయండి. మీకంటే పై స్థాయిలో ఉన్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు అంత పెద్దగా సహకరించరు. మీరు క్రమశిక్షణతో ఉండాలి, సమయ పాలన పాటించాలి. లేట్గా వెళ్ళడం, డిలే ఇలాంటివి ఉండకూడదు. కష్టపడి పని చేస్తేనే ఈ మాసంలో వీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంతే ఫలితం వస్తుందని చెప్పాలండి. మరి వాట్ అబౌట్ కార్పొరేట్ స్థాయి నాయకులకైతేనేమి, వారు నడుపుతున్న పరిశ్రమల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఆదాయం తగ్గి ఆర్థిక ఒత్తిడి కొంచెం పెరుగుతుందండి. క్యాష్ ఫ్లో తగ్గుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే చట్టపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లీగల్గా యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మీరు కనుక హఠాత్ నిర్ణయాలు తీసుకుంటే దాని పరిణామము భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి చాలా చాలా అవసరం ఉంది. మరి వాటి చిన్న వ్యాపారంలో, చిరు వ్యాపారాలకు ఏంటంటే కొంతమందికి వ్యాపారం మూసివేసే పరిస్థితి వస్తుందండి. జాగ్రత్తగా మలుచుకోవాలి. మీరు ఏదైనా కొత్త చిన్న వ్యాపారం మొదలెట్టారంటే దసరా తర్వాత మొదలెట్టడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. గృహిణులు, స్త్రీలు ముఖ్యంగా ఎలా ఉంటుంది వారికి అంటే కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ గొడవలకు దూరంగా ఉండండి. వాటిలో జోక్యం చేసుకోకుండా ఉండేంత ప్రయత్నం మీరు మ్యాక్సిమం చేయండి, సరిపోతుంది. రైతుల పరంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం చేయడానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు పెట్టడానికి, పనిముట్లు కొనుక్కోవడం కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు, వాటి కోసం కొంత డబ్బు కొరత ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అప్పు తీసుకుంటే వ్యవసాయానికి వినియోగించాలి, వృధాగా అప్పులు తీసుకోకూడదు. ఆస్తి వివాదాల్లో దయచేసి మీరు పాల్గొనకపోవడం మంచిదిగా భావించాలి. మరి ఈ విద్యార్థుల విషయంలో ఏముంటుంది అంటే జూన్ మాసంతో పోలిస్తే జూన్లో కంఫర్టబుల్గా ఉన్నారు వాళ్ళు. ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు జూలై మాసంలో కొంచెం ఒత్తిడి, అదేవిధంగా ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుందండి. మీ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో పరిశోధన పెంచుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి. పాఠ్యపుస్తకాలే కాకుండా కొన్ని రహస్య సంబంధమైన విషయాలు చూసుకోవాలి. కొంత రీసెర్చ్ మోడ్లో ఎక్కువగా ఉండగలిగితేనే మీకు ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి వారికి జూలై మాసంలో వారికి ఏ సూచనలు మనం చేసుకుంటే మంచిది, అంటే ఇవ్వబోయే సూచనలు ఏంటి, ఆధ్యాత్మిక పరిష్కారాలు ఏంటి అంటే ముఖ్యంగా మీకు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కోసము బంధుమిత్రులను అప్రోచ్ అవ్వండి. కానీ ఈ ప్రాసెస్లో మీరు ఏంటంటే నిజమైన మిత్రులు ఎవరు, నిజమైన బంధువులు ఎవరో మీరు గుర్తించగలగాలి, కానీ గుర్తిస్తారు కూడాను. అదేవిధంగా మీ యొక్క మాటలను బాగా నియంత్రించాలి. వాక్కు స్థానంలో కుజుడు, కేతు ఉన్నారు. ఖరాఖండిగా మాట్లాడిస్తారు. దీనివల్ల కొన్ని పనులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటలు నియంత్రించుకోవాలి. ఆలోచన లేకుండా మాట్లాడకూడదు. శివుడికి అంటే ఈశ్వరుడికి, స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కావచ్చు, లేకుంటే అభిషేకం చేయించి మీరు పాల్గొనలేక పరిస్థితి వస్తే మీ గోత్రం మీద అర్చన లాంటివి చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. నవగ్రహాలకి పూజ చేసుకోవడం కావచ్చు, నవగ్రహ ఆరాధన ప్రదర్శన చేయడం కూడా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. అంగారక యోగంలో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా నాగేంద్రుల వారంటే పుట్టకు కూడా పాల్పోయడం కావచ్చు, నాగేంద్రుడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. మొత్తంగా చూస్తే ఏంటంటే అసలు ముఖ్యంగా జూలై మాసంలో చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీ యొక్క మాటల్లో నియంత్రణ అవసరం. మాటల ద్వారానే మిత్రులైనా శత్రులైనా తయారయ్యేదండి. అదేవిధంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక నిర్వహణ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబంలో శాంతి కోసం మీ ప్రయత్నాలు మీరు చేయండి. గొడవల్లో మాత్రం దూరకండి. ఇది అండి. ముఖ్యంగా మీకు కనుక కర్కాటక రాశి వారి గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు, పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు, అదేవిధంగా వారి యొక్క జననము కర్కాటక రాశిలో ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో ఆల్రెడీ మనం రిలీజ్ చేశాము. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో గమనించగలిగితే మరికొన్ని విషయాలు, మీకు అద్భుతమైన విషయాలు అవగతం అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా
మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.